ఈరోజు డే 12 కదా! ఈరోజు మార్నింగ్ నేను గుడికి వెళ్దాం అనుకున్నాను. సో, ఈరోజు వెదర్ ఎంత బావుందంటే చాలా ప్లెజెంట్‌గా, కామ్‌గా చుట్టూ నేచర్‌తో చెట్లు, వ్యూస్ అద్దిరిపోయినాయి. చాలా ప్రశాంతంగా వాన పడినట్టు మబ్బులు ఎంత బావుందంటే వెదర్. నేను చాలా మార్నింగ్ లేసి ఇంత బ్యారేజ్ చూస్తూ అంతా మొత్తం చాలా బాగా ఎంజాయ్ చేశాను. అండ్ సెన్సక్కాస్ అ వెరీ గుడ్ మార్నింగ్ టు ఎవ్రీవన్. సో ఈరోజు నేను బయట కొంచెం ఎక్స్ప్లోర్ చేద్దామని చెప్పి వచ్చాను. అండ్ ఎక్సర్సైజ్ ఈవినింగ్ చేస్తాను. అండ్ ఇప్పటికైతే కొంచెం గుడికి వెళ్ళి డివైన్ బ్లెస్సింగ్స్ తీసుకొని అండ్ మెడిటేషన్ అక్కడ చేద్దాము అని. మనకు సిరీస్ ఏదో గుర్తుంది కదా, ఫైండింగ్ లైట్ ఈజ్ ద సిరీస్. అండ్ ఎక్సర్సైజ్ ఒక్కటే పార్ట్ కాదు, దాంతో పాటు మెడిటేషన్, ఎక్స్ప్లోరింగ్ ద వరల్డ్కి మనకి వెళ్ళేంత బడ్జెట్ లేదు అండ్ ఇంట్లో పర్మిషన్ లేదు కాబట్టి జస్ట్ ఎక్స్ప్లోరింగ్ అవర్ ఓన్ ప్లేస్. అండ్ కమ్ లెట్స్ గో. సో ఐ కేమ్ టు యువర్ జస్ట్ టు వ్యూ, సీ అండ్ ఎంజాయ్ అండ్ టేకింగ్ సమ్ పీస్ విత్ మీ. ఐ వాంట్ టు టెల్ యూ సంథింగ్. నాకు కిసకంటే పిచ్చిష్టం, ఎందుకంటే ఆడుకోవచ్చు కాబట్టి. అండ్ ఇవన్నీ మా వాళ్ళు చూడాలి, ఎస్క్లో ఏం చేస్తున్నావు పదా ఇంటికి అంటారు. బట్ నేను ఈరోజు వాళ్ళతో రాలేదు కాబట్టి నేను ఆడుకోవచ్చు. బట్ ఇప్పుడు నేను ఆడుకోవడం కష్టం. అండ్ విజయవాడ ఎంత అందంగా ఉంది కదా, చాలా బాగుందబ్బా. నాకు ఇసుకలో కూర్చొని ఆడుకోవాలని ఉంది. ఇసుకతో ఆడుకోవడం ఏంది గైస్, ఇట్ ఈస్ అ వెరీ గుడ్ యాక్టివిటీ, యునో. See that? Wow, beautiful, right? అండ్ నేను అక్కడ ఉన్న వ్యూని చాలా మంచిగా ఎంజాయ్ చేశాను. అంత బాగుంది కానీ కింద కొంచెం చేపలు అండ్ ఆ స్మెల్ అదంతా ఉంది. అండ్ దాని తర్వాత పోజ్ పెడదామని చెప్పి ఇదేదో ట్రై చేశాను. బాగానే చేశాను కొంతసేపు వరకు. చాలా కామ్గా, ప్లెజెంట్గా చాలా బాగా అనిపించింది. అండ్ కింద లెగ్ అయితే బాగా షేక్ అయిపోతూ ఉంది. పైనుంచి కిందంతా బాగా చేస్తున్నట్టున్నా కానీ ఎక్కువసేపు చేయలేకపోయాను. సో అందుకే వెంటనే తీసేసి ఇక్కడికి వచ్చాను. ఈ వ్యూ అయితే నాకు భలే నచ్చింది. అండ్ చూస్తూ ఇంకా అలా ఒక వీడియో తీసుకుందామని చెప్పి మా అక్క వాళ్ళతో కొద్దిగా వీడియో తీయండి అక్క అంటే ఇట్లా తీశారు. ఓకే బాగుందిలే అని చెప్పి ఉంచేసి కొంచెం పోజులు కొడుతూ ఉన్నాను. అండ్ అక్కడ చేపలు దొల్ని చూపిస్తుంటే వాళ్ళు నవ్వుతూ ఉన్నారు. అక్కడ చూడు అని చెప్పి చూపిస్తున్నాను. అదిగో యూక్లిప్టిస్ అని చెప్పి చెప్తున్నాను. వాళ్ళు నవ్వుతున్నారు, జోక్స్ వేస్తున్నానని చెప్పి. ఏంటో ఈ చేపలు ఇవన్నీ చినుకులు కాదు పడుతున్నాయని చెప్పి అన్నాను. అండ్ దాని తర్వాత గుడికి వెళ్దామని చెప్పి మళ్ళీ అక్కడి నుంచి బయలుదేరి మొత్తం మా బ్యారేజ్ని అంతా కవర్ చేసి ఫైనల్గా గుడికి వచ్చాను. అండ్ ఇది వంటంలో ఉన్న పాత శివాలయం. చాలా అంటే చాలా మంచిగా ఎంజాయ్ చేశాను ఇక్కడ. ఎందుకంటే అక్కడ మెడిటేషన్ చేసుకున్నాను నేను. యూ డోంట్ బిలీవ్ మీ గైస్, ఎంత ప్రశాంతంగా అనిపించిందంటే నేను చేస్తున్నప్పుడు స్టార్ట్ చేశాను, చేస్తూ అలా ప్రశాంతంగా ఉన్నాను. అండ్ ఒక ఏది మీద పడితే ఇంకా సర్లే అని చెప్పి మళ్ళీ చేశాను. అండ్ ఎంత డివైన్ పవర్ వచ్చింది నాకు అంటే ఐ కుడెంట్ ఈవెన్ టెల్ యూ. నాకు చాలా పీస్ఫుల్గా అనిపించింది. చాలాసేపు కామ్గా అట్లా క్లోజ్ చేసుకొని ఉన్నాను. అండ్ మధ్యలో చాలా గంటలు బాగా వినిపిస్తూ ఉన్నాయి. అండ్ నేను మనసులో మేనిఫెస్ట్ చేసుకుంటూ ఉన్నాను. అండ్ దాని తర్వాత ఓం నమ శివాయ అని చెప్పి చాంట్ కూడా చాలాసేపు చేశాను. అండ్ నాకు ఆ ముద్ర చూసారా, దట్ ఈస్ కాల్డ్ శివలింగం. సో అట్లా పెట్టుకొని ముద్ర చేసినప్పుడు చాలా మంచిగా అనిపించింది. అండ్ నాకు మా అక్క వాళ్ళు వెరైటీ యాంగిల్స్లో పెట్టి మరీ తీశారు, జూమ్ చేసి. అండ్ కొంతమంది వెనకాల నుంచి కూడా వస్తున్నారు. ఐ డోంట్ నో దట్, బట్ మంచి యాంగిల్స్ పెట్టి తీశారు కదా. సో బాగుంది, నాకు బాగా అనిపించింది. అండ్ మెడిటేషన్ చేసిన తర్వాత కళ్ళు తెరిచి చూస్తే వాళ్ళు లేరు, గుడిని చూస్తూ ఉన్నారు. బట్ నేను అట్లా కొంచెం కూర్చొని గుళ్ళో అలా పావురాలు ఎగురుతూ ఉంటే వాటన్నిటికీ చక్కగా డివైన్ ప్రొటెక్షన్ ఉంది కదా అనుకున్నా. అండ్ ఎక్సర్సైజ్ సో ఇది యాక్చువల్లీ చాలా హెవీగా ఉంది, 5 kgs అంట. లెట్స్ డూ
ఈజీగా ఉంది, బట్ వెరీ 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 మచ్ ప్రెజర్స్ చాలా పడతాయి హ్యాండ్కి. ఇది చాలా అంటే చాలా వెయిట్గా ఉంది. ముందే ఇంత వెయిట్ చేయకూడదు, బట్ ఐ ట్రైంగ్ ఇట్. ఈరోజు ఎక్సర్సైజ్ సింపుల్ అండ్ టూ మచ్ స్వెట్ ఇది చేయబోతున్నాను నేను. అండ్ యా, and now we're going to do our regular exercises. Let's do. I'm done with that and I'm going to rest. And then I want to walk. Let's do 1. And yeah, I'm done with that. ఇప్పుడు డంబుల్స్ ఎక్సర్సైజ్ ఎక్కువ కాదు, ఇది చాలా హెవీగా ఉన్నాయి కాబట్టి సింపుల్ అండ్ స్వీట్గా చెప్తున్నాను. అండ్ యా, నథింగ్, జస్ట్ ఈ భుజాలు అనేవి ఇలా అనాలి. సో నౌ ఐమ్ డూయింగ్ స్క్వాట్స్. ఇది వెయిట్స్ ఎక్కువ ఉన్నాయి కాబట్టి టేక్ 1 అండ్ యా, టేక్ లైక్ దిస్. అండ్ నౌ we are doing like the holdings. Let's do. అండ్ అటు సైడ్ 20 చేసాం కదా, ఇప్పుడు ఇటు సైడ్ 20 చేయాలి. రెడీ? నో హ్యాండ్స్ ఓవర్. సో హే సఖీస్ అండ్ సకాస్, ఈరోజు నేను టెంపుల్కి వెళ్ళాను అండ్ ఇట్ వాజ్ బీయింగ్ so good start at that temple. And sometimes we need that divine power in us when we feel low, and whoever the god, and go to temples, churches, masjid, whatever the religion you are, go to God and sit some time and spend some time with him. Sometimes we need that divine energy in us. సో టుడే నేను చాలా 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 మంచి ఫీలింగ్లో ఉన్నాను, ఎందుకంటే నా డే నేను మెడిటేషన్తో స్టార్ట్ చేశాను కాబట్టి. ఇట్ వాజ్ సో గుడ్ దట్ ఐ జస్ట్ డన్ మెడిటేషన్ అండ్ సో నేను కొన్ని ఎక్సర్సైజెస్ చేశాను, కుదిరిన మట్టుకు చేశాను. అండ్ టుడే వాజ్ లైక్ ద డే వాజ్ సో గుడ్ విత్ నేచర్. ఐ స్పెండ్ సో మచ్ టైమ్ ఇన్ నేచర్ అండ్ దెన్ దట్ వాజ్ సో ప్లెజెంట్. అండ్ ఎక్సర్సైజెస్ కూడా చేశాను. You see the vlog and you will get some refreshing thing. And yeah, please like, share and subscribe to my channel, and don't forget to comment below. You know I always love you, my Sakis and Sakas. Bye bye. That's it for today, and yeah, you will enjoy today's video. Toy. Hey my dear Sakis and Sakas, ఇదేంటో తెలుసా, మనం నడుస్తున్నప్పుడు స్టెప్ కౌంట్ చేసేది. నేను ఆల్రెడీ 10K స్టెప్స్ కంప్లీట్ చేసాను. దీన్ని రీస్టార్ట్ చేసేది ఈ బటన్ నొక్కాలన్నమాట. ఒక్క నిమిషం. ఎస్, ఈ బటన్ నొక్కితే మళ్ళీ 0 నుంచి. సో ఇప్పుడు మనం వాకింగ్కి వెళ్ళిపోతున్నాం. అండ్ యా, లెట్స్ గో. హౌ మెనీ స్టెప్స్ ఐ విల్ డూ? కమ్ లెట్స్ గో. గైస్, చాలా కష్టపడితే 1000 అడుగులే వేసాను. అండ్ యా, ఇంకా నడుస్తాను. నడిచిన తర్వాత మళ్ళీ అప్డేట్ చేస్తాను అసలు ఈరోజు ఎందుకు నడుస్తున్నాను అనేది. కొంచెం ఎక్కువ కష్టపడితే ఇన్ని స్టెప్స్ వేసాను. అండ్ యా, ఎక్కడికి ఇంకా వెళ్ళాక అప్పుడు మళ్ళీ చెప్తాను. ఈరోజు ఫాదర్స్ డే కాబట్టి టీషర్ట్స్ కోసం వచ్చండి. మాటికి చాలామంది జనాలు ఉన్నారు. నేను నా పని వెళ్ళి చూసి వచ్చి పార్క్కి వచ్చాను అనమాట. కొంచెంసేపు వర్కౌట్ చేయలేదు కదా పొద్దున్న సరిగ్గా, అందుకని కొంచెంసేపు వర్కౌట్ చేసి అండ్ నేను ఐ విల్ గో టు హోమ్. పచ్చదనమే ఫుల్ గ్రీనరీ బాగుంది కదా. ఇంకా దేర్ యు గో. కొన్ని ఎక్సర్సైజెస్ చేసేసి వెళ్ళిపోతాను బికాజ్ ఐ నీడ్ సమ్ రెస్ట్. పొద్దున్నుంచి తిరిగినట్టయినా. సో గైస్, నేను నా పని వెళ్ళి చూసుకొని వచ్చేసరికి 6000 స్టెప్స్ అయినాయి. అండ్ ఇంకా 4K ఉన్నాయి. సఖీస్ అండ్ సకాస్, ఇందాక నేను వాకింగ్ చేయడానికి వెళ్ళా కదా. అండ్ దిస్ ఈజ్ మై అంగుళికము.
And yeah, today has been so tired and so refreshing, so divine power in me and my mind. My mind has working, I can't even tell you adenta baga work chesindi ee roju anedi. And yeah, I'm actually so much చాలా టైర్డ్ అయిపోయాను ఈరోజు నేను. So I just want to end my video this. And today I actually put food toppa anni పెట్టాను నేను. But yeah, today was really good. I spent time with very very good people. And yeah, that was really great. And yeah, thank you so much. Signing off.